హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షమ్ ఎడ్యుకేషన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టాటిక్ జీకే అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్ పడే ఒక టాపిక్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకేస్ ఒకటి కాదు 2-3 టాపిక్స్ చూద్దాం, అంటే కంటిన్యూషన్లో. సో ఫస్ట్ మనం ఇక్కడ రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి మనకి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, ఆర్ఆర్బీకి సంబంధించినది. దీంట్లో కంటిన్యూస్గా అడుగుతున్న క్వశ్చన్స్ సబ్మిట్స్ మీద ఎక్కువ అడుగుతారు. ఓకే, సో ఇంటర్నేషనల్ సబ్మిట్స్ అవ్వచ్చు, నేషనల్ సబ్మిట్స్ అవ్వచ్చు, వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. తర్వాత ర్యాంకింగ్ అండ్ ఇండెక్స్ల మీద కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఈ రెండింటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు లాస్ట్ 1 yearలో జరిగినటువంటి సబ్మిట్స్ ఏంటి, ఆ సబ్మిట్ ఇప్పుడు 25లో జరిగింది అనుకోండి, 24లో ఎక్కడ జరిగింది అనే అంశాన్ని చూద్దాం. ఓకే, సో 24 తర్వాత 25 తర్వాత 26లో ఎక్కడ జరుగుతుందని ఈ 2 అంశాలను కూడా మనం గమనిద్దాం. రైట్, సో మొదటిగా మనం చూసినట్లయితే G7 సమ్మిట్ 2025లో కెనడాలో జరిగింది. ఇది 24లో చూస్తే ఇటలీలో జరిగింది. జనరల్గా ఇటువంటి క్వశ్చన్స్ మనం అంటే పట్టుకొని వెళ్ళిపోతాం. మన G7 కెనడాలో జరిగింది ఇలా మనం వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన 4 ఆప్షన్స్లో అంటే మనకి కరెక్ట్గా ప్రిపేర్ అనేది అవ్వకపోతే, జస్ట్ ఒకసారి పైన చూసుకుని వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత 4 ఆప్షన్స్ ఇస్తారు. కెనడా, బ్రెజిల్, థాయిలాండ్, ఇటలీ 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఏదో దానికి చూసి కరెక్ట్గా రాంగ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాం. అందులో మనం తిట్ట. ఓకే, రాంగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడంలో మనం తిట్ట. ఎందుకు? పైన చదువుతాం కాబట్టి. అదే కనుక ఒకసారి ఒక హ్యాండ్అవుట్ లేదంటే ఒకసారి ఒక నోట్స్ రాసుకుంటే, ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఎటువంటి క్వశ్చన్కైనా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక PDF తీసుకోవడం, సబ్మిట్స్ అనగానే ఒకసారి చూసుకోవడం, అయిపోయింది, వెళ్ళిపోతారు. ఆ టైంలో మనకున్న స్పీడ్లో ఒక పక్క అర్థమెటిక్ రీజనింగ్, ఒక పక్క జనరల్ అవేర్నెస్, ఒక పక్క జనరల్ సైన్స్, ఈ మూడిట్లో ఏ తొందరగా చేయాలో అర్థం కాదు. మళ్ళీ దాన్ని మార్క్ చేస్తాం, సేఫర్ రివ్యూ పెట్టేస్తాం, ఇటు వస్తాం, ఇదేమో కాదు, ఇటు చూస్తే ఏమో తొందరలో ఇది ఒకసారి మార్క్ పెట్టుకుంటాం, పెట్టాలా వద్దా చూసుకొని కెనడా తీసుకెళ్ళి ఇట్లా పెట్టేస్తాం. ఓకే, సో ఇటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇది జనరల్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఈరోజు పేపర్లో ఇవన్నీ ఇట్లా కాకుండా ఒక టాపిక్ పెట్టుకున్నాం, ఆ టాపిక్ మీద చేసుకుంటూ వెళ్దాం. ఓకే, టాపిక్ వైజ్గా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆర్ఆర్బీకి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ఒక 10 నుంచి 15 క్వశ్చన్స్ వరకు కరెంట్ అఫైర్స్ మీదే ఉంటాయి. మరి అటువంటి కరెంట్ అఫైర్స్ని ఈజీగా డైలీ పేపర్లో ఉన్న కంటెంటా లేకపోతే ఏదైనా అవ్వచ్చు, మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇట్లా చూసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇట్లా చూసి కాకుండా మన యాప్లో ఇట్లా కంటెంట్ బేస్డ్గా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, సో కంటెంట్లోకి వెళ్ళిపోతాం. సో G7 2025 అనేది కెనడాలో జరిగింది, గుర్తుపెట్టుకొని కెనడాలో జరిగింది. 24 వచ్చేసరికి ఇటలీలో జరిగింది. ఓకే, నెక్స్ట్ G20 చూసినట్లయితే మనకి 2025లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. రీసెంట్గానే భారతదేశం నుంచి నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. ఎవరు అటెండ్ అయ్యారు అని చెప్పి మనం షిఫ్ట్లో క్వశ్చన్ అడిగారు. ఓకే, నెక్స్ట్ 2024లో ఈ G20 బ్రెజిల్లో జరిగింది. మరి 2023లో ఎక్కడ జరిగిందంటే మన భారతదేశంలోనే జరిగింది, న్యూఢిల్లీలో. 2023లో భారతదేశంలోని న్యూఢిల్లీలో జరిగింది. ఆ 2023లో జరిగినటువంటి న్యూఢిల్లీలో ఈ జరిగిన G20 సమ్మిట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ భారతీయ మండపం అనే దాంట్లో ఈ G20 సమ్మిట్ అనేది జరిగిందని చెప్పచ్చు. రైట్, అయితే ఈ 2023లో జరిగిన G20 సమ్మిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో భాగంగా ఆఫ్రికా యూనియన్ కూడా G20 దేశాల్లో కొత్తగా యాడ్ అవడం అనేది జరిగింది. మరి ఆఫ్రికా యూనియన్ అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి దీంట్లో అంటే 21 దేశాల ఆఫ్రికా యూనియన్ G20లో యాడ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిమ్స్టెక్ 6వ బిమ్స్టెక్ సదస్సు థాయిలాండ్లో జరిగింది రీసెంట్గా, అంటే ఈ ఇయర్ జరిగింది, థాయిలాండ్లో జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ సదస్సు 2025వ సంవత్సరంలో బ్రెజిల్లో జరిగింది. 24లో చూసుకుంటే రష్యా, నెక్స్ట్ ఇయర్ భారత్లో జరగబోతుంది కాబట్టి ఈ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 26 భారత్లో జరగబోతుంది. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆసియన్ సదస్సు ఈ సంవత్సరం మలేషియాలో జరిగింది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే దావోస్ లేదా లావోస్లో జరిగిందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే COP28 UAEలో జరిగింది. COP29 అజర్బైజాన్ రాజధాని అయిన బాకులో జరిగింది. నెక్స్ట్ COP30 బ్రెజిల్లో జరిగింది. ఓకే, సో ఈ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, COP30 రీసెంట్గా జరిగింది కాబట్టి ఈ COP30 గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ SCO ఇది చైనాలో జరిగిందండి. 2024లో ఇది కజకిస్తాన్లో జరిగింది. ఓకే, సో షాంఘై కోఆపరేషన్ ఇది చైనాలో జరిగింది, 2024లో కజక్లో జరిగింది అని చెప్పచ్చు. నెక్స్ట్ నేటో. సో నేటోలో లాస్ట్ టైం ఆర్ఆర్బీలో జరిగిన ఎగ్జామ్స్లో రీసెంట్గా నేటోలో యాడ్ అయిన దేశాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది.
సో ఇప్పుడు అది కరెంట్ అఫైర్స్ కాదు, అది అంత ఇంపార్టెంట్ కాదు. సో రీసెంట్గా జరిగింది, నెదర్లాండ్స్లో జరిగింది నేటో అని చెప్పి. నెక్స్ట్ క్వాడ్ అనేది 2024లో యూఎస్ఏలో జరిగింది. ఇక్కడ 2025లో ఇండియాలో జరగదు, మన దేశంలో జరగదు. సో 4 దేశాల కూటమి ఇది, యూఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా ఉన్నటువంటి కూటమి అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిగ్ క్యాట్ అలయన్స్ లేదా IBCA అంటారు, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. సో ఇది ఫస్ట్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది అని చెప్పి చెప్పొచ్చండి. ఓకే, సో 7 రకాలైన జంతువులు ఏవైతే ఉన్నాయో, సింహం కానీ చిరుతపులు కానీ, వీటిని పరిరక్షించడానికి ఈ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఏర్పడింది అని చెప్పి చెప్పచ్చు. రైట్. నెక్స్ట్ 3R సమ్మిట్, ఇది జైపూర్లో జరిగింది. మరి 3R సమ్మిట్ అంటే ఏంటి? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఈ 3R సమ్మిట్ అనేది మనకి జైపూర్లో జరిగిందని చెప్పి చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ NDB, ఈ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దీంట్లో అల్జీరియా అనేది కొత్త దేశం యాడ్ అయింది అని చెప్పి చెప్పారు. సో ఇది మనకి ఓవరాల్గా ఈ సంవత్సరంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సమ్మిట్స్. ఓకే, నెక్స్ట్ ఇదే వీడియోలో మనం ఈ భారతదేశం అలానే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వివిధ రకాల ర్యాంకింగ్స్ ఉన్నాయి. ఓకే, అంటే వివిధ రకాల ఇండెక్స్లు ఉన్నాయి. ఈ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, భారతదేశం ప్లేస్ అంతా, లాస్ట్ ప్లేస్లో ఏది, ఈ అంశాలు ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఆ తర్వాత రీసెంట్గా ఈ 2-3 డేస్ నుంచి జరుగుతున్న ఎగ్జామ్స్లో ఈ టెన్నిస్ గురించి ఎక్కువగా అడుగుతున్నారు. దీనికి సంబంధించి విన్నర్స్ ఎవరు, రన్నర్స్ ఎవరు అనేది కూడా, అంటే ప్రతిదీ చూద్దాం. ఆస్ట్రేలియా ఓపెన్ కానీ, ఫ్రెంచ్ ఓపెన్ కానీ ఇవన్నీ చూద్దాం. ఓకే, సో ఈ వీడియో మొత్తం 3 టాపిక్స్లో చూద్దాం. రైట్. నెక్స్ట్ మనం ఇప్పటి వరకు వివిధ రకాలైన సమ్మిట్స్ చూసాం. ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి వివిధ రకాలైన ఇండెక్స్ల గురించి చూద్దాం. ఓకే, సో లాస్ట్ 2-3 డేస్ నుంచి అడుగుతూనే ఉన్నారు. ప్రీవియస్గా జరిగిన NTPCలో అడిగారు, NTPC UGలో కూడా అడిగారు. ఓకే, మరి ఈ ఇండెక్స్ల గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకి జనరల్గా ఇండెక్స్లు అనేవి మనకి జారీ చేసినప్పుడు క్వశ్చన్ అనేది 2-3 టైప్స్గా అడగచ్చు. ఒకటి, ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత, ఆ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, ఈ 2 అంశాలు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. మరీ ఇంకా డెప్త్గా వెళ్తే ఈ ఇండెక్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు అనే క్వశ్చన్ అనేది అడుగుతారు. అది కూడా 1 or 2 ఇండెక్స్లకి అడుగుతారు, ఎక్కువ వాటికి అడగరు. ఓకే, సో ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, మొదటిది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. దాంట్లో భారతదేశం 77వ ప్లేస్లో ఉంది. అంటే భారత పాస్పోర్ట్ అనేది 77వ ప్లేస్లో ఉంది. ఓకే, మొత్తం మీద ఇంతకుముందు 85వ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 77వ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది. అంటే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ కనుక ఉంటే ఏ దేశానికైనా వీసా ఇదేం లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఓకే, వీసాతో సంబంధం లేకుండా జస్ట్ పాస్పోర్ట్తో విజిట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే పవర్ ఆఫ్ ద పాస్పోర్ట్ బేస్ చేసుకుని ఈ ఇండెక్స్లో స్కోర్ అనేది రావడం జరుగుతుంది. భారతదేశం 77వ ప్లేస్లో ఉంది, ఇంతకుముందు 85వ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉంది. రైట్. సెకండ్ ఇండెక్స్ చూస్తే సో సైబర్ క్రైమ్ ఇండెక్స్ ఇది. దీంట్లో భారతదేశం 10th ప్లేస్లో ఉంది. సైబర్ క్రైమ్ ఇండెక్స్లో భారత్ 10th ప్లేస్లో ఉంది. మొట్టమొదటి స్థానంలో రష్యా ఉంది. ఓకే, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటికి సంబంధించిన ప్లేస్లో ఈ ఇండెక్స్లో భారతదేశం 99th ప్లేస్లో ఉంది. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ ఇండెక్స్ ఇచ్చిన, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇచ్చిన ఫిన్లాండ్ ఆన్సర్ అట్లా చూసి పెట్టేసేయండి. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఫిన్లాండ్. రీసెంట్ టైమ్స్ అన్నింటిలో కూడా ఫిన్లాండే ఉంటుంది, ఎప్పుడు చూసినా అంతా రైలింగ్ మొదలు ఉంటారు. ఓకే, సో ఫిన్లాండ్ మంచి హ్యాపీగా ఉంటారు అంతా. సో చూడండి, హ్యాపీనెస్ ఇండెక్స్ కూడా 118th ప్లేస్లో భారతదేశం ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్. ఓకే, రైట్. నెక్స్ట్ చూస్తే CPI, ఇందులో 96th ప్లేస్లో ఇండియా ఉంటే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా మిలిటరీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రెంగ్త్ ప్రకారం సైన్యం త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద సైన్యం కలిగిన దేశం. ఓకే, భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద సైన్యం కలిగిన దేశం. అదే USA మొట్టమొదటి సైన్యం కలిగిన దేశం అని చెప్పి చెప్పొచ్చు. ఓకే, సో 2025 గోల్ ఏంటంటే ఇయర్ ఎండింగ్కి భారతదేశం ఎక్కువ మిలిటరీ శక్తిని ఇంకా పెంచుకొని 3rd ప్లేస్లో భారతదేశం ఉండాలని చెప్పి భారత రక్షణ శాఖ మంత్రి చెప్పడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్లో భారతదేశం 3rd ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో USA ఉంది అని చెప్పి చెప్పచ్చు. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం 130వ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో ఐస్లాండ్. ఇక్కడ కూడా 2 పాయింట్లు గమనించండి, ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానీ రెండింటికి ఎప్పుడు దాదాపు ఐస్లాండే ఉంటుంది. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఈ CCPI ఏదైతే ఉంటుందో ఈ CCPIలో కూడా ఇప్పుడు డెన్మార్కే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఈ ఫస్ట్ ప్లేస్ తర్వాత 2nd, 3rd, 4th ప్లేస్లో ఏవి ఉండవు. ఓకే, CCPIలో కూడా 10th ప్లేస్ భారతదేశం, ఎప్పుడు డెన్మార్కే ఉంటుంది. ఇక్కడ CPIలో కూడా డెన్మార్కే ఉంటుంది, ఈ విషయాన్ని గమనించండి. ఓకే, సో వీటి గురించి నేను ఇంకా పూర్తిగా డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే అవి మనం స్టాటిక్ జీకేలో మాట్లాడుకుందాం. ఈ రిపోర్ట్ ఏంటి, రిపోర్ట్ ఎవరు ఇస్తారు,
అనేది మనం స్టాటిక్ జీకేలో మాట్లాడుకుందాం. జస్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రెసెంట్ ఇండియా ర్యాంక్ ఎంత, ఫస్ట్ ఎవరు అనేది చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 131 ప్లేస్లో ఇండియా ఉంటే ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా 15th ప్లేస్లో ఉంది, యూఎస్ఏ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ వరల్డ్ మోస్ట్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారతదేశం 63వ ప్లేస్లో ఉంటే స్వీడన్ ఫస్ట్ ర్యాంక్లో ఉంది. ఓకే నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఇది మల్టిపుల్ టైమ్స్ అడుగుతుంటారు, ఇది ఇంపార్టెంట్ బాగా. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం 102వ ప్లేస్లో ఉంది. ఇంతకుముందు 105వ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు 102కి వచ్చిందని చెప్పచ్చు. నెక్స్ట్ చూస్తే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం 151వ స్థానంలో ఉంది. ప్రీవియస్ ఇయర్లో 157th ప్లేస్లో ఉండేది, సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి నార్వే. ఓకే నెక్స్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో భారతదేశం 14వ ప్లేస్లో ఉంది, ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో ఉంది అని చెప్పచ్చు. సో ఇది మనకి మేజర్ ఇండెక్స్లు. ఓకే సో వీటిలో మనకి రెగ్యులర్గా ఎక్కువగా అడిగేది ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ ఒకటి ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. తర్వాత ఈ హెచ్డిఐ అడుగుతారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి అడుగుతారు. ఓకే రీసెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ఒక క్వశ్చన్ ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి అడిగారు, ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి కూడా అడిగారు. ఓకే సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టండి, లేదంటే మన యాప్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. రైట్ నెక్స్ట్ మనం ఇదే వీడియోలో వివిధ దేశాలకు సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్లు ఏమున్నాయో అవి చూద్దాం.